హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల బరువు పెంచే ఇంకా పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ డెలీషియస్ పొటాటో ప్యూరీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. పిల్లలు 6 months పడగానే మనం సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తాం కదా. అయితే ఫస్ట్ ఫుడ్స్గా యాపిల్, బనానా, క్యారెట్ని ఎలా పిల్లలకి తినిపిస్తామో స్వీట్ పొటాటోని కూడా తినిపించాలి. స్వీట్ పొటాటో ప్యూరీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్యూరీని రెడీ చేసుకున్న తర్వాత ఇది పిల్లలకి తినిపించడం వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను చెప్తాను. వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే మనం ఫస్ట్ స్వీట్ పొటాటోస్ని తీసుకోవాలండి. అయితే పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. స్వీట్ పొటాటోస్ ఈ రోజుల్లో చాలా వరకు మార్కెట్లో దొరుకుతున్నాయండి. అది చాలా న్యూట్రిషన్స్ ఫుడ్ అండి. దీన్ని వెజిటేబుల్ అంటారు. ఇంకా ఇందులో చాలా మినరల్స్, విటమిన్స్ ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. ఒక్క స్వీట్ పొటాటో తినడం వల్ల పిల్లలకి అనేది చాలా ఎనర్జీని ఇస్తుందండి. ఇంకా దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అంటే ఏంటి? పీచు పదార్థం. ఒకవేళ పిల్లలకి కనుక డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్వీట్ పొటాటో తినిపించడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయండి. పిల్లలకి మోషన్ ఫ్రీగా ఉంటుంది. పిల్లలకి ఇది ఒక్కటి తినిపిస్తే చాలు, వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. పిల్లలు ఫస్ట్ 6 months నుంచి పాలపైననే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి మనం 6 months తర్వాత ఇచ్చే ఫుడ్ అనేది చాలా న్యూట్రిషన్స్గా ఉండాలి. 4 points మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. సెకండ్ ఏంటంటే వాళ్ళకి మోషన్ ఫ్రీగా ఉండాలి. మూడోది ఏంటి అంటే గ్రోత్. పిల్లల ఎదుగుదలకి కావాల్సిన పోషక పదార్థాలు అంటే న్యూట్రిషన్స్ కలిగే ఫుడ్ని మనం ఇవ్వాలి. ఫోర్త్ వచ్చేసి పిల్లలకి ఎలర్జీని కలగజేయని ఫుడ్స్ మనం ఇవ్వాలి. సో నేను ఇప్పుడు చెప్పిన 4 points దీంట్లో ఉన్నాయి కాబట్టి పిల్లలు ఫస్ట్ 6 months పడగానే మనం ఏవైతే ఫుడ్స్ స్టార్ట్ చేస్తామో ఇది కూడా కంపల్సరీగా స్టార్ట్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్. చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత 3 to 4 times మనం కడుక్కోవాలండి. ఎందుకంటే ఇది భూమిలో ఉంటుంది కాబట్టి మట్టి అనేది చాలా ఉంటుంది. ఆ మట్టి పిల్లల కడుపులోకి వెళ్తే మాత్రం డయేరియా కానీ వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చక్కగా వాష్ చేసుకున్న తర్వాత స్టీమింగ్ అనేది చేసుకోవాలండి. పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం యూస్ చేసే వెజిల్స్ మనం చాలా నీట్గా చక్కగా కడుక్కోవాలి అండి. ఇడ్లీ పాత్ర అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. ఇడ్లీలని మనం ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలానే ఇది కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయాలి. ఈ ముక్కలు ఉడికాయో లేదో మనం స్పూన్ లేదా ఫోక్ సహాయంతో చూడాలండి. ఈ చిన్న చిన్న పీసెస్ని మనం బ్లెండర్ జార్లో వేసుకోవాలి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేవి వేసుకోవాలి. అంతే అండి, ఎన్నో పోషక విలువలు, ఎన్నో న్యూట్రిషన్స్ కలిగిన స్వీట్ పొటాటో ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. మీ పిల్లలు బొద్దుగా ముద్దుగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ స్వీట్ పొటాటోని ట్రై చేసి మీ పిల్లలకి ఖచ్చితంగా తినిపియండి. ఫస్ట్ అయితే అందరూ పేరెంట్స్ పిల్లలు ఎలా బరువు పెరుగుతారు, ఎలా వెయిట్ గెయిన్ అవుతారని ఆలోచిస్తారండి. స్వీట్ పొటాటో వల్ల పిల్లలు బరువు పెరుగుతారండి, చాలా వరకు వెయిట్ గెయిన్ అవుతారు. పిల్లల ఎదుగుదలకి కావాల్సిన కాల్షియం ఇంకా ఐరన్ కూడా చాలా వరకు ఇందులో ఉంటుందండి. వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉండే విటమిన్ ఏ అనేది పిల్లల ఐసైట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ పిల్లల ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది.
ఇందులో ఉండే హై ఫైబర్ వల్ల పిల్లలకి మోషన్ ఫ్రీగా ఉంటుందండి, మలబద్ధకం అనేది రాదు. పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి స్వీట్ పొటాటోలో ఉండే బెనిఫిట్స్. పిల్లల గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫస్ట్ ఫుడ్స్గా యాపిల్, బనానా, క్యారెట్ ఇలా ఎన్నో తినిపిస్తూ ఉంటాము. అలాంటి ఫుడ్స్లో మనం స్వీట్ పొటాటోని కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడండి. ఏది తినిపించినా మీ పిల్లలకి కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిందే. ఎందుకంటే చాలామంది పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుందండి. సో ఈ స్వీట్ పొటాటోని 1 వీక్లో ఒక్కసారి అయినా తినిపించి చూడండి. వెయిట్ గెయిన్ కావడానికి కొంతమంది పిల్లలు ఏంటి అంటే ఎంత తిన్నా సన్నగానే ఉంటూ ఉంటారు, లావుగా అవ్వరు, బరువుగా అవ్వరు. సో ఈ స్వీట్ పొటాటో అనేది బరువు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్ ఈ ఫుడ్ని మాత్రం, ఈ ప్యూరీని మాత్రం పిల్లలకి ఖచ్చితంగా తినిపించాల్సిందే. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.